హలో అండి, అందరూ బాగున్నారా? ఈ వీడియోలో పెళ్లి పుస్తకం, మిస్టర్ పెళ్ళాం, 2 అహనా పెళ్ళంట, లేడీస్ టైలర్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన హీరో రాజేంద్ర ప్రసాద్ గురించిన ఆసక్తికరమైన విషయాలను చూసేద్దాం. అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే మన ఛానల్లో అప్లోడ్ అయ్యే ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మీరు వెంటనే చూసేయచ్చు. అలాగే వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ఎందుకు ఆలస్యం, అసలు విషయానికి వచ్చేద్దాం. జూలై 19, 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిమ్మకూరులో పుట్టిన రాజేంద్ర ప్రసాద్ మొట్టమొదటగా 1977లో స్నేహం అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశాడు. అయితే 1982లో చిరంజీవి హీరోగా వచ్చిన మంచుపల్లకి సినిమాలో తన నటనతో మంచి గుర్తింపుని పొందాడు. ఆ తర్వాత 2 లేడీస్ టైలర్, అహనా పెళ్ళంట, సంసారం ఒక చదరంగం, భలే మొగుడు, స్టేషన్ మాస్టర్, జయము నిశ్చయమురా, పెళ్లి పుస్తకం, మిస్టర్ పెళ్ళాం, అప్పుల అప్పారావు లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు రాజేంద్ర ప్రసాద్. 45 సంవత్సరాలకు పైగా సాగిన తన సినీ కెరీర్లో 200 కంటే ఎక్కువగా తెలుగు మరియు తమిళ చిత్రాల్లో నటించాడు. ఇక ఆ తర్వాత జులాయి, ఆగడు, సన్ ఆఫ్ సత్యమూర్తి, శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో మొదలైన హిట్ సినిమాల్లో సహాయక పాత్రల్లో నటించాడు. ఒకప్పటి భారతదేశ ప్రధాని అయిన పివి నరసింహారావు గారు రాజేంద్ర ప్రసాద్కి వీరాభిమాని అంటే రాజేంద్ర ప్రసాద్ సినిమాలు ఎంత బాగుండేవో అర్థమవుతుంది. ఇక వ్యక్తిగత విషయానికి వస్తే రాజేంద్ర ప్రసాద్ అలనాటి నటి రమాప్రభ కూతురైన విజయ చాముండేశ్వర్ని వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. ఇక అసలు విషయానికి వస్తే అహనా పెళ్ళంట, గడుగ్గాయి, 2 లాంటి ఎన్నో సూపర్ హిట్ మూవీస్లో రాజేంద్ర ప్రసాద్కి జంటగా నటించింది హీరోయిన్ రజని. ఆ సమయంలో రజనీకి రాజేంద్ర ప్రసాద్కి ఎంతో క్లోజ్ రిలేషన్ ఉందని ఫిలిం ఇండస్ట్రీలో అంతా అనుకునేవారు. వారిద్దరూ కొన్నాళ్ళు సహజీవనం చేసినట్లు కూడా అప్పట్లో ఫిలిం ఇండస్ట్రీలో బాగానే వార్తలు వచ్చాయి. ఇక ఒకానొక సమయంలో వారిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారట. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల వారిద్దరూ పెళ్లి చేసుకోలేకపోయారట. కానీ రజనీ మీద ఉన్న ఇష్టంతో రాజేంద్ర ప్రసాద్ రజనీకి ఆర్థికంగా చాలానే ఇచ్చాడట. ఇదే విషయాన్ని ఒక టెలివిజన్ షోలో రాజేంద్ర ప్రసాద్ని అడిగినప్పుడు చెప్పనట్లుగా చెప్పి ఆ విషయం నుంచి తప్పించుకున్నాడట రాజేంద్ర ప్రసాద్. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే మన ఛానల్లో అప్లోడ్ అయ్యే అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను మీరు వెంటనే చూసేయచ్చు. థ్యాంక్ యూ.